రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను నియంత్రించడం అవసరమే అయినప్పటికీ అది వెంటనే నిర్మూలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అందుకోసం విద్యా కమిషన్ తరహాలో హెల్త్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఆరోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ డాక్టర్ అనే అంశంపై జరిగిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎంపీలు అవగాహన లేకుండా అధిక మోతాదులో ఔషధాలు సిఫార్సు చేస్తున్నారని, అది ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించాలని సూచించగా వైద్యులు వ్యతిరేకించారు. మనకు ఆర్ఎంపీ అనే వ్యవస్థ ఉంది. మీరు ఏ పేరుతో పిలిచినా నకిలీ అన్నా ఏదన్నా ఉందనేది వాస్తవం. ఇక దాని మీద మళ్ళీ భిన్నాభిప్రాయాలకు అవకాశం అయితే లేదు. 29,000 మంది దాకా ఉన్నారు. అది రూపుమాపటం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ప్రమాదకరమైన పరిణామం. దాన్ని మనం నియంత్రించడం అవసరము అనేది ఇవాళ ఒక అభిప్రాయం. మీరు వ్యక్తం చేసిన దాంట్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం. అది రూపుమాపటం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. మీ ముందు నేను కుప్పిగంతులు వేసి కూడా ప్రయోజనం లేదు. నాకు తెలిసిననుకొని ఎగరబోతే అది నష్టం చేస్తుంది, సమాజానికి నష్టం చేస్తుంది. కాబట్టి నేను బాగా ఆలోచించి చేసే ప్రతిపాదన ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర దాన్ని కట్టడి చేయడానికి, నియంత్రించడానికి ప్రయత్నం అయితే జరగాలి.